ఒక నెల పాటు నిలువ ఉండే కాకరకాయ పొడి రెసిపీ అండి. దీనికోసం కాకరకాయ ముక్కల్ని కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపి ఓవర్ నైట్ ఒక బట్టలో వేసి మూటలాగా కట్టి పైన బరువు పెట్టేసి పక్కన ఉంచేసేయాలి. తెల్లవారు చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఒక 5-6 పాయలు, అంటే ఇవి 1.5 kg కాకరకాయ ముక్కలు కాబట్టి ఒక 5-6 ఉల్లిపాయలు నిలువుగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ విధంగా ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి గబ్బాలు కూడా ఒక 1.5 kgకి ఒక 60-70 గ్రాములు వెల్లుల్లి గబ్బాలు కూడా ఈ విధంగా తీసి పెట్టుకొని మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా కారము, అంటే ముక్కలకు తగినంతగా కారము, ఒక వెల్లుల్లి గబ్బాలు ఒక సగము అందులో వేసేసి మిక్సీలో మెత్తగా నూరేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఇంకా కొన్ని ఉంటాయి కదా వెల్లుల్లి గబ్బాలు, ఇంకొక హాఫ్, వాటిని కచ్చపచ్చగా దంచి పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో నూనె నార్మల్ కంటే కూడా కొంచెం ఎక్కువే పడుతుంది వేయించాలి కాబట్టి, సో ఎక్కువగానే నూనె వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా బ్రౌన్ కలర్ అయ్యేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కాకరకాయ ముక్కల్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా కలర్, ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకొని అది తర్వాత అదే కడాయిలో తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా అందులో వేసి నూరు పెట్టుకున్న ముద్ద ఉంది కదా కారం ముద్ద, ఆ ముద్దతో పాటు పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా అందులో వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి వాటిని. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా కలుపుతూ మంచి వేగనివ్వాలి. పూర్తిగా వేగిన తర్వాత ఈ కాంబినేషన్ని ఆ ముక్కల్లో కలిపేస్తాం అన్నమాట. అంటే ముక్కల్ని ఇందులో వేసి కలిపేస్తాము. ఇదిగో వెల్లుల్లి వేసాను చూసారా, ఆ వెల్లుల్లి కూడా వేగాలి కొంచెం. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో కానీ సెరామిక్ జార్లో కానీ స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. దీనికి తడి తగలకుండా ఉంటే 1 month అండ్ అబవ్ కూడా ఉంటుంది. ఇన్స్టెంట్గా వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండే ఒక రెసిపీ అండి అది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కంపల్సరీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.